ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్. మరొక 7 రోజుల్లో వీరి అదృష్టం మారిపోతుంది. జూలై 5వ తేదీ మొదలు మీకు రాజయోగం పట్టబోతుంది. 100% జరగబోయేది ఇదే. కన్యా రాశి వారికి గోల్డెన్ టైం అనేది ఏ విధంగా స్టార్ట్ అవబోతుంది, మరొక 7 రోజుల్లో మీరు లైఫ్కి ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కన్యా రాశి జాతకులకు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతము. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న మంచి రోజులైతే మీకు దగ్గర పడబోతూ ఉన్నాయనే భావన మీలో ఉండవచ్చు. జూలై 5వ తేదీ నుండి మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసిన కృషి, సరైన నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. గత కొన్ని రోజులుగా, నెలలుగా వచ్చే ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్ళు, ఆరోగ్యమైనటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. ఉద్యోగ సమస్యలు, కుటుంబ ఆందోళనలు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు, కానీ ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు అనేవి క్రమంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. అయితే ఫలితాలు పూర్తిగా మీ ప్రయత్నాలు, పరిస్థితుల పైన ఆధారపడి ఉంటాయి. జూలై 5 తర్వాత మీకు కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త ఆఫర్లు రావచ్చు. ఇప్పటికే కూడా మీ జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలు పెరగడంతో మీరు గుర్తింపును కూడా లభిస్తారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వేసుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందుగా మాత్రం పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. ఆర్థిక పరంగా కూడా కొంత ఉపశమనం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఖర్చులపైన నియంత్రణ పెరగడం వంటి మార్పులు సంభవిస్తాయి. అయినప్పటికీ కూడా అవసరం లేని ఖర్చులను తగ్గించడం మీకు మరింత ప్రయోజనంగా కూడా కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన వాతావరణం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. పరస్పర అవగాహన అనేది అధికంగా పెరుగుతుంది. దూరమైన బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఉండే వారికి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి సంబంధంలో పరస్పర గౌరవం, నమ్మకం, సంభాషణ చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఈ సమయం కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించడానికి అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి. సరైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం పాటించడం వలన శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన సూచన ఏమిటి అంటే, ఎవరైనా చెప్పారని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ యొక్క సామర్థ్యాన్ని నమ్మండి. కష్టపడి పని చేస్తే మీకు తగిన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ జీవితంలో కొత్త ఆరంభానికి ఇది ఒక మంచి సమయం కావచ్చు. మీరు చాలా కాలంగా కలలు కంటున్న లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ధైర్యంగా ముందుకు సాగండి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోండి. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, జ్యోతిష ఫలితాలు విశ్వాసాలపైన ఆధారపడిన సాధారణమైన సూచనలు మాత్రమే. ఇవి భవిష్యత్తును ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వవు. మీ కృషి, నిర్ణయాలు, పరిస్థితులు మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. కన్యా రాశి వారికి రాబోయే రోజులు అనేవి చాలా ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సందేశం ఎంతో ప్రత్యేకమైనది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, అపజయాలు మీలో ధైర్యాన్ని తగ్గించి ఉండవచ్చు, కానీ ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే మీ జీవితంలో కూడా ఆశాజనకమైన రోజులు రావచ్చు. జూలై 5వ తేదీ తర్వాత కొన్ని పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడు మీ యొక్క ప్రయత్నాలను మరింత బలంగా కొనసాగించే సమయం అయితే దగ్గర పడిపోతుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం ఏ రంగంలో ఉన్న క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. మీ మాటకు విలువ పెరిగి పరిస్థితులు అనేవి ఏర్పడవచ్చు. గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవించే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా పెంచుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవ్వడం, రావాల్సిన బకాయిలు రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి అవకాశాలు ఉంటాయి. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు
తీసుకోవడం అనేది మంచిది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. చిన్న చిన్న విభేదాలు తగ్గి ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెద్దలకు ఆశీస్సులు, కుటుంబ మద్దతు మీకు ఎంతో బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి అపార్థాలు తొలగి అనుబంధం బలపడే అవకాశం అయితే ఉంటుంది. వివాహం కోసం చూస్తున్న వారికి అనుకూలమైన పరిచయాలు రావచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునే ముందుగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. విద్యార్థులు ఈ సమయంలో క్రమబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయానికి మరింత దగ్గరయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దండి. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన సందేశాన్ని చూడాలి. అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు అడుగు వేయండి, కానీ భావోద్వేగాలతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ కృషి, సహనం, సరైన ప్రణాళిక కలిసి మీ యొక్క భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దగలుగుతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు, కానీ మీ దృష్టి ఎప్పుడూ కూడా మీ లక్ష్యంపైనే ఉండాలి. ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి మీకంటే ఈరోజు మెరుగ్గా ఉండడం పైన దృష్టిని పెట్టండి. చివరిగా గుర్తుంచుకోండి, జ్యోతిష ఫలితాలు విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణ సూచనలు మాత్రమే. ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేము. మీ యొక్క విజయానికి ప్రధాన కారణం మీ కృషి, తెలివైన నిర్ణయాలు, మీ యొక్క పట్టుదల. చూసారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా శాంత స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరికి ఎదురు తిరిగారంటే జాగ్రత్తగా దాని గురించి ఆలోచించే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువ, క్రమశిక్షణ, బాధ్యత, నిజాయితీ ప్రతీకగా భావిస్తారు. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలనేటటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్నైనా లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారికి విశ్లేషణాత్మక ఆలోచనలు ఎక్కువ. సమస్యలు ప్రశాంతంగా పరిశీలించి పరిష్కారం కనుగొనే సామర్థ్యం ఉంటుంది. కష్టపడి పనిచేసే స్వభావం కలవారుగా ఉంటారు. మీరు అదృష్టం కంటే కష్టాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఒక్క లక్ష్యం పెట్టుకుంటే దానిని సాధించే వరకు కూడా వీరు శ్రమిస్తారు. వీరిలో నిజాయితీ ఎక్కువ. మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకోవాలని భావిస్తారు. అందుకే చాలామంది వీరిని నమ్ముతారు. వీరిలో క్రమశిక్షణ చాలా అధికంగా ఉంటుంది. సమయపాలన, శుభ్రత, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం వీరికి చాలా ఇష్టం. ప్రతి పనిని కూడా పద్ధతిగా పూర్తి చేయాలని వీరెప్పుడు కూడా కోరుకుంటారు. సహాయపడే మనసు వీరికి ఉంటుంది. ఇతరులకు అవసరమైతే తమ వంతు సహాయాన్ని చేయడానికి వీరెప్పుడు కూడా వెనుకాడరు. కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల వీరు చాలా బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు. చూశారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.